హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి, అంటే రైతు భరోసా రెండో విడత 6,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ తేదీన విడుదల చేస్తారు, అలాగే అర్హతల గురించి కూడా స్పష్టంగా తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా రెండో విడత కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. మొదట జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని, తర్వాత జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామని, ఆ తర్వాత మహాశివరాత్రి సందర్భంగా కూడా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిన కొన్ని పరిపాలన కారణాల వల్ల విడుదల ఆలస్యమయ్యింది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పూర్తిగా అర్హులైన రైతులకే న్యాయం చేయాలనే ఉద్దేశంతో శాటిలైట్ సర్వే ప్రక్రియను పూర్తి చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ సహకారంతో స్పేస్ టెక్నాలజీ ఆధారంగా ప్రతి రైతు భూమిని పరిశీలించి ఎవరు నిజంగా పంట వేశారు, ఎవరు భూమి బీడిగా ఉంది, ఎక్కడ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి, ఎవరికి అసలు సాగు భూమి ఉందో అన్నది వివరంగా గుర్తించారు. గతంలో అర్హత లేని వారికి కూడా డబ్బులు వెళ్ళాయనే ఫిర్యాదులు రావడంతో ఈసారి ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే శాటిలైట్ సర్వే పూర్తయిందని సమాచారం. అందువల్ల ఈ ఫిబ్రవరి 28వ తేదీకి ముందే ఏదో ఒక తేదీన యాసంగి రైతు భరోసా రెండో విడతగా 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అర్హతల విషయానికి వస్తే భూమి మీ పేరు మీద ఉండాలి, రైతు వివరాలు నమోదై ఉండాలి. ముఖ్యంగా పంట వేసిన భూములకు ప్రాధాన్యం ఇస్తున్నాం, పంట వేయకపోయినా సాగుకు అనుకూలమైన వ్యవసాయ భూమి అయితే కూడా పరిగణలోకి తీసుకుంటారని సమాచారం. అయితే రియల్ ఎస్టేట్గా మారిన భూములు, ఫ్లాట్లు, వెంచర్లు వంటి వాటికి ఈసారి డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇటీవలే కొత్తగా పట్టదారు పాస్బుక్స్ పొందిన వారు కూడా తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి వానాకాలం కోసం 6,000 రూపాయలు, యాసంగి కోసం 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు అందిస్తుంది. ఈసారి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా అర్హత ప్రమాణాలు పూర్తి చేస్తే డబ్బులు జమవుతాయి. ప్రభుత్వం ఇందుకోసం భారీగా నిధులు సిద్ధం చేసినట్లు సమాచారం. అంటే దాదాపు 10,000 కోట్ల బడ్జెట్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం వస్తుంది. బట్ ఇంకా తెలీదు, అది అన్అఫీషియల్ అప్డేట్ అన్నమాట. త్వరలోనే ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు, అంటే 28వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే మనకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఈ ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయొచ్చు, లేదంటే కనుక వచ్చే నెల మార్చి నెలలో మొదటి వారం, అంటే 10వ తేదీ వచ్చే లోపైన విడుదల చేయొచ్చు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.